హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ అరటి పువ్వు ఆకుకూర. స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి ఎందుకంటే అరటి పువ్వు ఉడకబెట్టాలి. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇదిగోండి అరటి పువ్వు శుభ్రంగా దంచుకొని కడిగితే ఇలా వచ్చింది. చిన్న పువ్వు అండి, ఇది ఉడకబెట్టాలి. బియ్యం ఉడిపోను. ఇందులోనే కొంచెం ఉప్పు, కళ్ళుప్పు వేసాను, కొంచెం పసుపు, ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 పొంగులు వస్తే సరిపోద్ది. ఇది కొంచెమే కదండి, అందుకే కొంచెం ఇది నానబెట్టుకోవాలి. కూర బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉడుతుందో. ఈ లోపల మనం ఆవు అనుకున్నాం కదా, ఆవుకి 1 స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ పెద్దది, 2 స్పూన్లు పప్పు. అన్నం కన్నా నానబెట్టినానండి బియ్యం, కొంచెం బియ్యం తీసాను. అలా లేకపోతే మీరు వరిపిండి అని వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ ఇందులో వేస్తున్నాను. మొత్తం ఇవన్నీ ఆడుకోవాలి. ఇది ఉడికిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది ఇలా జల్లీలో వేసుకోవాలి. ఈ నీళ్ళు తాగితే తాగొచ్చండి, ఇది చల్లారాలి కొంచెం. ఈ నీళ్ళు కొంచెం తాగితే బలం అండి, ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. స్టవ్ వెలిగించుకొని ఈ పని పెట్టుకోండి. ఇంకొండి ఆవకి ఎండుమిర్చి, నువ్వుపప్పు, ఉప్పు ఇందులో వేస్తాను. ఆవాలు ఇవన్నీ పేస్ట్లా ఆడుకోవాలి. కూర తాలింపు పెట్టి వేపుతాం కదండి, అప్పుడు ఆడుకోవాలి. ముందు ఆడితే చేదు వచ్చేస్తుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కింది. వెల్లుల్లిపాయలు 4 వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు వేసినాయి కదా, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ బాగా వేయాలి. పప్పులు రంగు మారే కదా, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. వేడింది కదా, మనం ఉడకబెట్టాం కదండి, అది ఇలా వాటర్ లేకుండా వేసుకోవాలి. మనం ఇందాక ఉప్పు వేసాం కదా, ఇంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఉప్పు వేసుకోవాలి. ఇందులో చింతపండు నానబెట్టినాం కదా, ఇది ఉడుకున్నప్పుడు ఎక్కువ కనపడుతుంది, కానీ వండుకొని మిక్సీ ఆడుకున్నాక తక్కువ అయిపోద్ది. ఇదిలా ఎగుతుంటుంది. లోపల మనం వాడుకున్నాం. తక్కువ పప్పు వేద్దాం అనుకున్నాను, కష్టమాను పప్పే కదా వండి చూపిస్తున్నానని, అంతే కొంచెమైనా ఆవిడ చూపిస్తాను. ఆవ లాస్ట్ వేసుకోవాలండి, ముందు వేసుకుంటే చేదొచ్చేస్తుంది. ఎందుకంటే ఆవ కదా ముద్ద చేస్తాం కదా మనం, అందువల్ల. ఇది వేగిపోయింది, మనం ఆవ వేసుకోవాలి. బా స్మెల్ అదిరిపోతుంది. నువ్వుపప్పు వేసాం కదా, నువ్వుపప్పు, బాగా ఇలా మొత్తగానే ఉంటుందండి కూర. స్టవ్ ఆపేద్దాం. రెడీ అరటి పువ్వు ఆవకూర. బౌల్లో తీసుకుందాం. అరటి పువ్వు ఆవకూర రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.